గౌరవ సభ్యులకు ఒక విన్నపం. క్రీడా పోటీల్లో పాల్గొనబోతున్న సభ్యుల కోసం టీషర్ట్లు, ట్రాక్ ప్యాంట్లు అన్నీ రూమ్ నెంబర్ 119లో ఉన్నాయి. స్టేడియంకి వెళ్ళే ముందు అక్కడ సైజులు, మన సైజులు కష్టం, బట్ చాలా వరకు సైజులు ఉన్నాయి, అవి కలెక్ట్ చేసుకోవాలి. రూమ్ నెంబర్ 119. ఇప్పుడు టీటీడీ పాలకవర్గ సభ్యులు, సీనియర్ ఎమ్మెల్యే పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు కొంచెం కోపం తగ్గించుకుని మిస్టర్ వచ్చిన టైం మాట్లాడండి సార్, మీ జోలికి రాం. అధ్యక్ష, కోపం కాదు, మీ ఇష్టం. ఇంకొద్దు. ఈరోజు ఈ చర్చలో మాట్లాడడం అన్నది ఒక బాధాతత్వ హృదయంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా శోచనీయం. ఎందుకంటే హిందూ సమాజంలో హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇక్కడ ఒక లడ్డూతోటే ప్రారంభం కాలేదు అధ్యక్ష. వాళ్ళ పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి విధ్వంసంతో మొదలై ఏదో గతంలో భారతదేశం మీద దండు తెచ్చేటువంటి విదేశీయులు చేసేటటువంటి అకృత్యాలన్నింటినీ కూడా గత పాలకులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ హిందూ గుడి ఉంటే ఆ గుడిలో ఏదో ఒక అపచారం చేసినటువంటి పరిస్థితి. అది అంతర్వేద, రామతీర్థమా, ఇలా సుమారు 100 పైబడి గుళ్ళ మీద వ్యవహారం. వాళ్ళు హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే వాటన్నిటినీ మనం చర్చించుకోవడానికి సమయం లేదని ముందుగానే మీరు హెచ్చరిస్తున్నారు. మా సోదరుడు నరేంద్ర కుమార్ చాలా వివరంగా నేను ప్రిపేర్ అయి వచ్చినటువంటి అంశాలన్నిటినీ కూడా సోదరుడు సభకు విన్నవించాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి వాటిని తీసుకురాదలుచుకోలే. ఎందుకంటే నేను ప్రస్తుతం ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి వల్ల కలిగింది. టీటీడీ బోర్డులో ఒక సభ్యుడిగా ఉంటూ అక్కడ ఆ దేవుని యొక్క సేవలు చేసుకునే అదృష్టం కలిగింది అధ్యక్ష.